హాయ్ ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 1350 ఖాళీలకు గాను ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. జనరల్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే 100 రూపాయల ఫీజు ఉంది. మిగతా వాళ్ళకు ఎటువంటి ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్మెన్ ఉమెన్ క్యాండిడేట్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎవరికి కూడా ఫీజు లేండి. అదేవిధంగా 10th క్లాస్ అర్హతతో, ఇంటర్మీడియట్ అర్హతతో, డిగ్రీ అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగకుండా ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. డిప్లొమా వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి తేదీలు ఇచ్చారు చూడండి. ఆగస్టు 6వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ నెల 31వ తారీఖు లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి, సాయంత్రం 5 గంటల వరకు. ఇక పేమెంట్ చేయడం కోసం, ఆన్లైన్లో పేమెంట్ చేయడం కోసం మాత్రం సెప్టెంబర్ 2వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపు మీరు పేమెంట్ చేయొచ్చు. ఆఫ్లైన్లో పేమెంట్ చేయడం కోసం మొట్టమొదటి ఆఫ్లైన్ చలాన్ జనరేట్ చేయడం కోసం సెప్టెంబర్ 2వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు టైం ఇచ్చారు. ఆ యొక్క చలాన్ జనరేట్ అయిన తర్వాత పేమెంట్ బ్యాంక్లో చేయడం కోసం మాత్రం సెప్టెంబర్ 4వ తారీఖు వరకు మీకు ఒక టైం అయితే ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైం కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో సెప్టెంబర్ 14వ తారీఖు నుంచి సెప్టెంబర్ 18వ తారీఖు ఈ 4 రోజులు కూడా మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 1, స్టెప్ 2 ఉంటుంది. మొట్టమొదటిగా 1 టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందండి. సో మన 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి తెలంగాణ, ఏపీ వచ్చేసరికి ఏ రీజన్ కిందకు వస్తున్నాయి. సో అది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా పూర్తి వివరాల కోసం కావాలంటే, ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీ యొక్క రీజన్ వెబ్సైట్ని కూడా సందర్శించవచ్చు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో మన రీజన్ వచ్చేసరికి సౌతర్న్ రీజన్ అండి. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలు కూడా ఈ యొక్క సౌతర్న్ రీజన్ కిందకి రావడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాదు, ఏపీ వాళ్ళైతే హైదరాబాద్ కూడా పెట్టుకోవచ్చు. విజయవాడ, విశాఖపట్నంలో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మన రీజన్కు ఉన్నటువంటి వెబ్సైట్ కూడా ఒకసారి చెప్తాను. www.sscsr.gov.in అనమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ వాళ్ళకు ఉన్నాయి, ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉన్నాయి, డిగ్రీ వాళ్ళకు ఉన్నాయి, తర్వాత పీజీ వాళ్ళకు ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు ఆయా డిసిప్లిన్స్ని బట్టి డిప్లొమా వాళ్ళకు కూడా పోస్ట్ ఉన్నాయి. ఆల్ ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి ఇచ్చారు మనకి ఇక్కడ. సర్క్యులర్ డేట్ ఫర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ మీకు ఏ రోజు వరకు చూడడం జరుగుతుందంటే ఆగస్టు 1, 2019 నాటికి మీ యొక్క క్వాలిఫికేషన్ కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ కూడా అదే రోజు నాటికి మీకు చూడడం జరుగుతుంది. ఏజ్ వచ్చేసరికి పర్టికులర్ పోస్ట్కి ఎంత ఏజ్ ఉండాలని చెప్పేసి ఆ పోస్ట్ ముందరనే దాని యొక్క ఏజ్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 సంవత్సరాల వరకు, ఓబీసీ వాళ్ళు 3 సంవత్సరాల వరకు, పీడబ్ల్యూ జనరల్ వాళ్ళు 10 సంవత్సరాల వరకు, పీడబ్ల్యూ ఓబీసీ వాళ్ళు 13 సంవత్సరాల వరకు, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ కింద ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చని మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, సో మన కింద ఇచ్చారు పోస్టుల ఖాళీలు, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మన కింద ఇచ్చారు. అంతకన్నా మొట్టమొదటిగా మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చారు చూడండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్లో ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పడం జరిగింది మనకు. సో ఇక్కడ వచ్చరికి జనరల్ ఇంటెలిజెన్స్ కలిసి 25 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ కలిసి 25 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కలిసి 25 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కలిసి 25 ప్రశ్నలు మనకు రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఒక ప్రశ్నకు 2 మార్కులు ఇవ్వడం జరుగుతుందండి. సో ఓవరాల్గా 200 మార్కులకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 అవర్లోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క మొత్తం ఎగ్జామ్ మొత్తం కూడా. సో మీకు రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్లయితే 0.5 నెగటివ్ మార్కింగ్ అనేది వాళ్ళు కట్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా ఉంటుంది ఎగ్జామ్ అంటే 10th క్లాస్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ బేస్ మీద మీరు పోస్టులకు అప్లై చేసుకుంటే మీరు ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ సిలబస్ మాత్రమే చదువుకోవాలి, పైన ఇచ్చిన సిలబస్. సో ఇక్కడ సిలబస్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. కొంచెం స్టాండర్డ్లో వస్తుంది పేపర్ అనమాట. ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకు సేమ్ సిలబస్ కానీ. సో గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో లెవెల్స్ ఉన్న వాళ్ళకు కూడా సిలబస్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. చాలా ఎక్కువ సిలబస్ పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా పేపర్ అనేది స్టాండర్డ్గా రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కూడా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సిందిగా వాళ్ళు కోరడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క క్వాలిఫికేషన్స్ అన్ని కూడా 10th, తర్వాత హయ్యర్ క్వాలిఫికేషన్ కింద అప్లై చేసిన వాళ్ళు హయ్యర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ విషయం వచ్చేసరికి మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఆధారితంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది. కొన్ని పోస్టులకు వచ్చేసరికి స్కిల్ టెస్ట్, అదేవిధంగా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అన్ని పోస్టులకు కాదు, కొన్ని పోస్టులకు అయితే ఆ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ గురించి మనకి ఇచ్చారు. మినిమం
అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 30% మార్కులు రావాలి రిటర్న్ ఎగ్జామినేషన్లో. ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే 30% మార్కులు రావాలి. మిగతా కేటగిరీ వాళ్ళైతే 20% మార్కులు రావాలి నెక్స్ట్ సెలక్షన్లో ఉండాలంటే. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట అవన్నీ. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకు ఒక కేటగిరీ ఉన్నట్లయితే మీ యొక్క కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అది చూసుకున్నట్లయితే 5 పోస్టుల కన్నా తక్కువగా ఉంటే ఒక పోస్టుకి 20 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ 5 పోస్టుల కన్నా ఎక్కువగా ఉంటే ఒక పోస్టుకి 10 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుందని వాళ్ళు మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఓకే, మనం ఇప్పుడు వేకెన్సీలు ఒకసారి చూసుకొని వద్దాం మనం. ఓకేనా, వేకెన్సీలు చూసుకోవటం మనకు వీడియో అయిపోయినట్టు ఆల్మోస్ట్. మనకి ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను క్వాలిఫికేషన్ వాడిగా ఏమేమి ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ అనేది జనరేట్ అయిపోయింది. ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు పోస్ట్ నేమ్ పోస్ట్ కోడ్ అనేది అడుగుతుంటారు, రీజన్ కూడా అడుగుతారు. మీరు పర్టికులర్ రీజన్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది, అన్నిటికీ అప్లై చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ప్రతి పోస్ట్ కూడా ఫస్ట్ నెంబర్ 1 సీరియల్ నెంబర్ 1లో ఇచ్చింది సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, డైరెక్టరేట్ ఆఫ్ రైస్ డెవలప్మెంట్ పాట్నాలో ఉంటుంది. ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ క్వాలిఫికేషన్ వాళ్ళ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. కింద వచ్చేసరికి సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఇది ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలా అప్లై చేసుకోవచ్చు. దీని పోస్టులు వచ్చేసరికి మొత్తం 9 ఖాళీలని. సో పే స్కేల్ కూడా లెవెల్ 6 ప్రకారం ఉంటుంది మీకు. సో హయ్యర్ పే స్కేల్సే ఉంటాయి లెవెల్ 6 ప్రకారం. అంటే లెవెల్ 1 లెవెల్ 2 అంటే మనకు 18,000 19,900 ఈ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా చూసుకుంటే వెళ్ళినట్లయితే మనకు 10th క్లాస్ పోస్టులు, తర్వాత ఇంటర్మీడియట్ పోస్టులు, ఇక్కడ 10th క్లాస్ మీద కూడా చాలా రకాల పోస్టులు ఉన్నాయి మనకు. సో వాటిని కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఎంటీఎస్ అని ఇచ్చే చూడండి మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ 46లో ఫీల్డ్ అసిస్టెంట్ ఎంటీఎస్ ఉద్యోగాలు మొత్తం మనకు 18 ఖాళీలు ఇవ్వడం జరిగింది. 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ మీరు అది కాదు మనకు ముఖ్యం, రీజన్ ముఖ్యం. మీరు ఏ రీజన్కి అప్లై చేస్తున్నారో ఆ రీజన్లో మాత్రం అప్లై చేయాల్సి ఉంటుందండి. సో ఇది ఈస్టర్న్ రీజన్. మన సౌతర్న్ రీజన్ చూద్దాం మనం. నార్థన్ రీజన్, నార్త్ వెస్ట్ రీజన్, వెరీ సౌతర్న్ రీజన్, సౌతర్న్ రీజన్. ఓకే, వచ్చేసి మనకు. సో ఇక్కడ వచ్చేసరికి ఇంటర్మీడియట్తో మనకు కొన్ని పోస్టులు ఉన్నాయి. 10th క్లాస్తో ఉన్నాయి. 10th క్లాస్తో ఉన్నటువంటి పోస్టులు చూపిస్తున్నాను మీకు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ వచ్చేసరికి 187 సీరియల్ నెంబర్లో ఉన్నాయి చూడండి. 10th క్లాస్తో ఈ పోస్టును భర్తీ చేస్తున్నారు. మొత్తం 8 ఖాళీలు ఉన్నాయి. సో 18,000 స్టార్టింగ్లో మీకు శాలరీ ఉంటుంది. ఎందుకంటే లెవెల్ 1 ప్రకారం పే స్కేల్ ఇస్తున్నారు కాబట్టి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా రీజన్స్, ఒక రీజన్ మీరు అన్నిటికీ అప్లై చేయడానికి అవకాశం లేదండి. మరొకసారి చెప్తున్నాను, ఒక పర్టికులర్ రీజన్ ఎంచుకొని ఏ రీజన్కైనా పర్లేదు, ఆ రీజన్ ఎంచుకున్న తర్వాత ఆ రీజన్లో మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో ఆ పోస్టుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అప్లికేషన్ మాత్రం 1 టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు. సో ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.